నా పేరు లోకేశ్వరి. నాకు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్. మోడల్ అవ్వాలన్నదే నా లైఫ్ అంబిషన్. అందుకే మీ ఏజెన్సీ యాడ్ చూశాను. అందుకే మీకు కాల్ చేశాను. ఓ, అయితే మీరు ఒకసారి మా ఏజెన్సీ ఆఫీస్కి రండి, మాట్లాడదాం. వస్తాను. బట్ మోడల్ అవ్వాలన్నది నా అంబిషన్. కానీ ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్ని. ప్రెగ్నెంట్ అయితే మోడలింగ్కి పనికిరానట్టేగా. దానికి దీనికి సంబంధం ఏంటండి? ప్రెగ్నెంట్ అయినా మోడలింగ్ చేయొచ్చు. ఒకసారి మా ఆఫీస్కి వచ్చి కలవండి మేడం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగేనండి, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నానమ్మ, ప్రెగ్నెంట్ అయినా మోడలింగ్ చేయొచ్చంట. ప్రెగ్నెన్సీ మోడలింగ్కి అడ్డే కాదంట. యాహూ! నానమ్మ, ఏంటి నానమ్మ? ఈ ప్రెగ్నెన్సీ వల్ల నా ఆశలు ఆవిరైపోయాయి అనుకున్నాను, కానీ అదేం అడ్డు రాదంట. నేను మోడల్ అయిపోవచ్చంట. ఎందుకంత ఆనందపడుతున్నావు? వినే ఉంటావుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? లోకి, మధ్యలో నువ్వు మాట్లాడుకో. విననట్టు, ఏమీ తెలియనట్టు అడుగుతుంది కదా. చెప్తాను విను. మోడలింగ్ చేయడానికి ఇది అడ్డు కదా అని ఆగిపోయా. ఇప్పుడు అడ్డు కాదని తెలిసింది. మోడల్ని అవ్వాలన్న ఆశ మళ్ళీ నాలో చిగురించాయి. అందుకే ఆనందపడుతున్నానే. చెప్పు తీసుకు కొడతాను. ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా నీకు? రాదే. ఆయన నేనెలా పోతే నీకెందుకు? నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నా చెల్లివి. మరి నేను నిన్నెప్పుడు అక్కలా చూడలేదే. అది నీ కర్మ. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, నీతో బిడ్డని కనిపించి అత్తయ్య వాళ్ళ చేతుల్లో పెడతానని నేను మాటిచ్చాను. అందుకే అది నాకు కావాలి. నువ్వెవరే నా తరపున మాట్లాడడానికి? అసలు నా మీద నీ పెత్తనం ఏంటి అని. గట్టిగా అరవకే. ఇంట్లో ఎవరైనా వింటే పెద్ద గొడవ అయిపోతుంది. అయితే అవని పోనిలే అని ఎక్కడికక్కడ తగ్గుతూ వస్తుంటే ఓ అని తెగ రెచ్చిపోతుంది. నేను అరుస్తున్నది నీ మీద పెత్తనం చెలాయించడానికి కాదే, నీ మంచి కోసం చెప్తున్నాను. నా మంచేదో నాకు తెలుసు. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదే. ఇంటికి వారసుడు రావాలి, అత్తయ్య మావయ్య కళ్ళల్లో ఆనందం చూడాలని నీకు అంత ఇదిగా ఉంటే నువ్వే తల్లివయి వారసుని కని వాళ్ళ చేతుల్లో పెట్టొచ్చుగా. వాళ్ళ ఇష్టాల కోసం, నీ ఇష్టం కోసం నన్నెందుకు చంపుతున్నారు అందరూ? ఎవరు అవునన్నా కాదన్నా నేను మోడల్ని అవుతాను. ఏం చేస్తావు?
కుక్కతో ఒక వంకర అని నీ బుద్ధి కూడా వంకర అని నాకు తెలిసే. ఛీ, నువ్వు మారేవనుకున్నాను. నువ్వు అస్సలు మారలేదు. తల్లి అవ్వవే అంటే మోడల్ అవుతావా? అవుదు గాని ఈ మాట 4 గోడల మధ్య కాదు, అందరి ముందు మాట్లాడదాం. రా రా. బాబీ, ఆగు బాబీ, ఆగు బాబీ. అందరి ముందు తీసుకుపోయి దీన్ని ఇష్యూ చేయకు. మావయ్య గారు చాలా బాధపడతారు. వాళ్ళు బాధపడతారని ఎన్నిసార్లు సైలెంట్గా ఉండమంటావు వదినా? మనం అలా సైలెంట్గా ఉంటే ఇది మాత్రం కామ్గా ఉంటుందా? మనకి ముప్పు తెచ్చి పెడుతుంది. అప్పుడు బాధపడటం కాదు, అసలు మనం తలెత్తుకోలేం. దీని సంగతి ఏంటో ఇవాళ అందరి ముందు తేలిపోవాలి. రా. బాబీ, బాబీ, ఆగు బాబీ. మనోడా, బాబీ, ఆగు. బాబీ, నా మాట విను బాబీ. ప్లీజ్ అండి, వద్దండి. బాబీ, ఏమండి, నా మాట వినండి. బాబీ, ఆగు బాబీ. బాబీ, ఎందుకు తనని అలా నిడుతున్నావు? పొరపాటున పడితే ప్రమాదంరా. ఇది చెయ్యాలనుకునే దాని వల్ల వచ్చే ప్రమాదం కంటే పడితే వచ్చే ప్రమాదం పెద్దది కాదమ్మమ్మ. బాబీ, ఏమైందిరా? నిన్నేరా, మాట్లాడవేంటి? ఇక ఇది నాకొద్దమ్మా. వద్దు అంటే ఈ ఇంటి కోడలిగా కానీ నా భార్యగా కానీ అసలు ఆడదానిలా ఉండే అర్హత కూడా లేదు దీనికి. మనవడు అంతలా కోపడుతున్నాడంటే ఖచ్చితంగా నువ్వేదో చేసుంటావే. ఏం చేసావే? అయ్యో, ఏం లేదు తాతయ్య. అసలు ఏం జరిగిందంటే ఇక చాలు, ఇంతకాలం దీన్ని వెనకేసుకొచ్చింది చాలు. అసలు తనేం తప్పు చేసిందో చెప్పకుండా ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? ఎందుకు ఇలా గొడవ పడుతున్నావు? ఒక్కసారి చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చెయ్యాలని చూస్తుంది ఇది. గతంలో ఒకసారి తన కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకుంటే అందరం చీ అన్న. అదే తప్పు మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తే ఇంట్లో నుంచి గెంటేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చాం. అయినా దీని బుద్ధి మారలేదు. మళ్ళీ మోడలింగ్ చేయాలని తయారవుతుంది ఇది. ఏం చేయాలో చెప్పండి. మోడలింగా? పొసై పనికి మందనా, నీకు అతను బయట పని చేస్తుందా లేదే? వద్దు అని చెప్తుంటే
ఎందుకు అదే అదే చేయాలనుకుంటావు? కడుపున మోస్తున్న బిడ్డ కంటే నీకు మోడలింగే ఎక్కువ? నీ కాపురం కంటే అక్కడ వచ్చే బోడి పేరే ఎక్కువ? దానికి అదే ఎక్కువ. నేనేమైపోయినా పర్లేదు, ఈ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న ఆశలు ఏమైపోయినా పర్లేదు, ఆఖరికి దాని కాపురం ఏమైపోయినా అవసరం లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఎందుకు మారట్లేదే? మేం మనవణ్ణి ఎత్తుకోవడం నీకు ఇష్టం లేదా? దానికి ఎవరిష్టాలతోనూ పని లేదమ్మా. దానిష్టమే దానికి ముఖ్యం. అదలా వాగటం నేను విన్నాను కాబట్టి సరిపోయింది. వినకపోయింటే ఆ రోజు చేసిన తప్పే మళ్ళీ చేసుండేది. మనందరం కూర్చొని ఏడ్చేలా చేసేది. అమ్మ లోకేశ్వరి, అమ్మవ్వడం కంటే ఆడదానికి మరో అదృష్టం లేదంటారు. దేవుడిచ్చిన ఈ అదృష్టాన్ని కాదనుకొని నువ్వెందుకిలా ఆలోచిస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. నువ్విలా చేయడం, ఇంతమందిని బాధ పెట్టడం నీకు కరెక్ట్ అనిపిస్తుందా అమ్మా? అయినా సీను, లోకేశ్వరి ఆలోచించిన దాంట్లో తప్పే ఉంది. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఏదో ఒక అంబిషన్ పెట్టుకుంటారు. అలా తను మోడల్ అవ్వాలనుకుంది. మోడల్ అవ్వాలనుకోవటం తప్పేం కాదే. ఏం మాట్లాడుతున్నారండి? మోడల్ అవ్వాలి అనుకోవడం తప్పు కాదు, కానీ తను ఉన్న పరిస్థితుల్లో మోడల్ అవ్వాలి అని అనుకోవడం తప్పే. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. మధ్యలో నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? ఆపవే. మంచి చెప్పడానికి కుటుంబ సభ్యులే ఆపాల్సినంత అవసరం లేదు. నువ్వు నా మీద అరవటం కాదక్కా. ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించు. తన డెలివరీకి ఇంకా టైం ఉంది కదా. ఈ లోపు చేస్తే వచ్చే నష్టం ఏంటి అంటున్నాను. మోడలింగ్ పేరు చెప్పి స్టేజ్ల మీద ర్యాంప్ వాక్ చేసినప్పుడు పొరపాటున ఏదైనా జరిగితే నష్టం కదా. తనకంతగా మోడలింగ్ చేయాలనుకోవడం ఇష్టం అనుకుంటే డెలివరీ అయిన తర్వాత తన భర్తకి, తన అత్తమామలకి చెప్పి వాళ్ళందరూ ఇష్టంతో చేయమను. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా మోడలింగ్ ఏంటండి? పళ్ళు రాలగొడతాను నోరెత్తావంటే. డెలివరీ అయిన తర్వాత మోడలింగ్ ఇంకేంటి అంటున్నావేంటే? బిడ్డని కనవానే నువ్వు? ఇది కూడా వద్దనుకుంటున్నావా? దీంతో మాటలు అనవసరం అమ్మా. ఎన్నిసార్లు చెప్పినా ఇది అదే ఆలోచిస్తుంది తప్ప ఇదెప్పటికీ మారదు. దీంతో నేను ఉండలేను. పంపించేయండి. బయటికి పోయి ఎలాగోలా చావనివ్వండి. ఏయ్, గుడ్ల గుబ్బలాగా కళ్ళప్పగించి చూస్తావేంటే? మాట్లాడు. తెలియక తప్పు చేసింది ఇంకోసారి తప్పు చెయ్యదు. ఇక మీదట నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, దగ్గరుండి చూసుకుంటాను, మీ మనవణ్ణి మీ చేతుల్లో పెడతాను అని అది నా బాధ్యత అన్నావు కదే. ఇప్పుడేం చెప్తావే నువ్వు? అమ్మా, తప్పుడు ఆలోచన చేసింది లోకేశ్వర్ అయితే గుండమ్మనంటావేంటమ్మా నువ్వు? ఎవరైనా మనిషిని 24 గంటలు దగ్గరుండి చూసుకోగలరు, అంతేగాని వాళ్ళ మనసులను తెలుసుకోగలరా? తెలుసుకోవడం అవుతుందా? అయినా తను మోడల్ అవ్వకూడదు. మీకు వారసుని కనివ్వాలి. అదే మీకు కావాలంటే
తను బాధ్యతని ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీలో ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి, కానీ తన బాధ్యతని ఒక పని మనిషి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు. ఆపమ్మ, నువ్వు మాట్లాడితే పని మనిషి అని తిడుతూనే ఉంటావు. మనం మాట్లాడాలనుకుంటే ఏం చెయ్యాలో దాని గురించి మాట్లాడుకోవాలి, లేదా దానికి 4 మంచి మాటలు చెప్పి గడ్డెట్టు. ప్రతిసారి లోకేశ్వరి తాను అనుకున్నదే చెయ్యాలి అనుకోవడం, అది తెలిసి మనందరం ఆపడం, ఎప్పుడూ ఇదే పంచాయతీ అయిపోయింది. అరవడం మనకు అలవాటు అయిపోయింది, తనకు నచ్చింది చేయడం తనకు అలవాటుగా మారిపోయింది. ఇదిగో లోకేశ్వరి, ఇంకా వాదనలు అనవసరం. ఫైనల్గా నువ్వేమనుకుంటున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. ఏంటండి మీరు మాట్లాడుతున్నది? మీరు ఫైనల్గా నిర్ణయం ఏంటో చెప్పు అంటే అది మోడల్ అవ్వాలి అని అంటుంది. సరే అందామా? బావగారు నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్తుంటే మధ్యలో ఇదొకటి అడ్డుపడుతుంది. మోడలింగ్ చేయడానికి బిడ్డ అడ్డమవుతుంది, తీయించుకుంటాను అంటుంది. తీయించేద్దామా? బిడ్డొద్దు తీయించేసుకుంటాను, దాని నోటి వెంట మాట రావాలి. ఇక్కడ రే చంపేస్తాను. మనోడా, ఆగరా. చూడమ్మా, నువ్వు ఆలోచించే విధానం అయితే కరెక్ట్ కాదు, చాలా తప్పు. మూర్ఖత్వంతో నిండిపోయిన దానికి తప్పొప్పుల గురించి చెప్తే మాత్రం ఏమర్థం అవుతుందానా? ఒసే, ఇంక నేను తిట్టినా కొట్టినా ఏం ప్రయోజనం లేదు కాబట్టి ఫైనల్గా ఒకటే ఒక మాట చెప్తున్నాను విను. బిడ్డను కని వారసుణ్ణి మా చేతిలో పెట్టి ఆ తర్వాత నువ్వు బయటికి పోయి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. నిన్నెవరు వద్దనరు. లోకేశ్వరి, మా అమ్మ చెప్పింది అర్థమైంది కదా? నా బిడ్డని కనిచ్చే వరకే నీకు ఇంట్లో స్థానం. తరువాత నా బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. అలా కాకుండా ఇంకేదన్నా జరిగిందా అదే నీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో. నా బిడ్డని కనిచ్చే వరకే నీకు ఇంట్లో స్థానం. తరువాత నా బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. అలా కాకుండా ఇంకేదన్నా జరిగిందా అదే నీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో. ఏమే లోకి, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావే? ఆ మేడం ఎంచు దూకి చేద్దామా లేకపోతే బావిలో పడి చేద్దామా అని ఆలోచిస్తున్నా. చస్తావా? అంత కష్టం ఇప్పుడు నీకే వచ్చింది? ఆ గుండమ్మ మొహంలో ఆనందం వచ్చింది నానమ్మ. అదే నాకు చచ్చంత కష్టాన్ని కలిగిస్తుంది. బావగారిని సింగ గెట్టప్లో ఇంటికి రప్పించి భర్తతో సరసలాడుతుంది. ఆయనకి దగ్గరగా ఉంటుంది. ఉసే, ఏమన్నంటే నీ కోపం వస్తుంది, కానీ దాని భర్తతో అది సంతోషంగా ఉంటే నీకెందుకే? నువ్వు ప్రతి క్షణం గుండమ్మ గురించి ఆలోచిస్తూ నీ జీవితం గురించి నువ్వు ఆలోచించడం మానేసవే. సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదు కదా?
ఆ గుండమ్మ సంతోషంగా ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది నాన్నమ్మా? అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే అప్పుడు నాకు హాయిగా నిద్ర పడుతుంది.